హాయ్ అండి. ఇప్పుడు వీడియోలో ప్రాక్టికల్‌గా ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఈ వీక్ అంతా నా థియరీ క్లాసెస్ మీరు విన్నారు కదండీ! మనం లేయర్స్ గురించి చెప్పుకున్నాం. రెక్టాంగిల్, ఎలిప్టికల్ టూల్స్ గురించి చెప్పుకున్నాం. లాసో టూల్ గురించి చెప్పుకున్నాం. మార్కీ టూల్ గురించి చెప్పుకున్నాం. సో, ఇప్పుడు ఇవన్నీ నేను మీకు ప్రాక్టికల్‌గా చూపించబోతున్నానండి. మీరందరూ చూసి నేర్చుకోండి. ఓకేనా? మనం థియరీ క్లాసెస్లో చెప్పుకున్నాం కదండి. మూవ్ టూల్ ఒకటి చెప్పుకున్నాం, మళ్ళీ మాకీ టూల్ ఒకటి చెప్పుకున్నాం, ఎలిప్టికల్ టూల్ ఒకటి చెప్పుకున్నాం, మ్యాజిక్ టూల్ ఒకటి చెప్పుకున్నాం. ఇలా మనం టూల్స్ చెప్పుకున్నాం. మరి లేయర్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. ముందుగా మనం ఒక న్యూ పేజ్ తీసుకుందామండి. న్యూ పేజ్ తీసుకున్న తర్వాత అక్కడికి మనం మళ్ళీ టూల్ బార్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం రెక్టాంగిల్ ఉంటుంది కదండి, ఆ రెక్టాంగిల్ మీద మనం క్లిక్ చేయాలి. రెక్టాంగిల్ క్లిక్ చేసి సర్కిల్ లాగా మనం డ్రా చేసుకోవాలి. ఇది ఓపెన్ చేయగానే వచ్చింది చూడండి రెక్టాంగిల్, మళ్ళీ దాని కింద ఎలిప్టికల్ టూల్. చూశారు కదా నేను చెప్పిన సబ్జెక్ట్. ఓకే, ఇది చూడండి. ఇప్పుడు మనం రెక్టాంగిల్ సర్కిల్ గీసుకుందాం. రెక్టాంగిల్ సర్కిల్ వచ్చిన తర్వాత అందులో కలర్ అప్లై చేయాలండి. సెలక్షన్ లాగా వస్తుంది. ఆ సెలక్షన్లో ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొడితే చూసారు కలర్ వచ్చింది. నేను అంతకుముందు చెప్పాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఎలిప్టికల్ టూల్ కూడా, అంటే రౌండ్ సర్కిల్ కూడా మనం డ్రా చేసుకుని ఆ సెలక్షన్లో మనం కలర్ అప్లై చేసుకోవచ్చు. నేను ఇంతకు ముందు చెప్పాను కదండి, బ్యాక్గ్రౌండ్ కలర్, ఫోర్గ్రౌండ్ కలర్ అని చెప్పేసి. అది ఎక్స్తో మూవ్ అవుతుంది. కింద కలర్ పైకి కలర్, పైన కలర్ కిందకి వస్తుంది. ఫోర్గ్రౌండ్ కలర్ కిందకి, బ్యాక్గ్రౌండ్ కలర్ కిందకి వస్తుంది. అలా మనం మార్చుకోవచ్చు, ఎక్స్తో మనం మార్చుకోవచ్చు. ఈ మ్యాజిక్ టూల్ ఏంటంటే మనం ఎక్కడైతే సెలక్షన్ చేస్తామో ఏ కలర్ అయితే మనకి ఏ పర్టికులర్ కలర్ని సూచిస్తుంది అన్నమాట. ఇది ఇక్కడ చూడండి, ఈ రౌండ్ సర్కిల్, ఈ సర్కిల్ ప్లేస్ కాకుండా మిగతా ప్లేస్ అంతా నేను సెలెక్ట్ చేస్తున్నాను. వైట్గా ఉన్న ఏరియానంతా, ఓన్లీ వైట్గా ఉన్న ఏరియానంతా సెలెక్ట్ చేస్తున్నాను. ఆ వైట్ ఏరియాకి కలర్ ఎలా నేను అప్లై చేస్తున్నాను చూడండి. ఏమీ లేదు, సింపుల్ మ్యాజిక్ టూల్తో ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ ప్లేస్ని ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొట్టి మనం కలర్ అప్లై చేసుకుంటే, నేను ఏ ప్లేస్ అయితే చూజ్ చేసుకున్నానో అక్కడే మన కలర్ అప్లై అవుతుంది తప్ప ఈ బాక్సెస్లో రాదు. చూసారు కదా. అదే మ్యాజిక్ టూల్తో ఆ వైట్ ఏరియా మీద క్లిక్ చేయగానే వైట్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే సెలెక్ట్ అవుతుంది, మిగతా 2 బాక్సులు సెలెక్ట్ అవ్వవు. ఓకేనా. నేను ఇప్పుడు రెడ్ కలర్ అప్లై చేస్తాను చూడండి. ఆ బాక్సుల కలర్ చేంజ్ అవ్వు, నేను వైట్ ఏరియా మాత్రమే రెడ్ కలర్ వస్తుంది. ఇప్పుడు ఒక న్యూ పేజ్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పాలనుకుంటున్నాను, లేయర్స్ గురించి. అంతకుముందు వీడియోలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్, మీకు చూపిస్తానని చెప్పాను. ఇప్పుడు ప్రాక్టికల్గా నేను మీకు చూపిస్తున్నాను. F7 కొడితే ఒక లేయర్ బాక్స్ వస్తుందండి. అది మనకి న్యూ పేజీ మీద మనం అప్లై చేసుకున్నట్టు కనిపించదు, కానీ లేయర్లో మీకు లేయర్ 1 అలా ఎన్ని తీసుకుంటాను, 1 లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 అని మనకు కనిపిస్తుంది. ఇది షార్ట్కట్కి Ctrl+Shift+Alt+N అండి. మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. Ctrl+Shift+Alt+N దీనికి షార్ట్కట్కి. డైరెక్ట్గా తీసుకోవాలనుకుంటే లేయర్ బాక్స్లో కిందన చివరి నుంచి రెండవది, అది దాన్ని మనం క్లిక్ చేయగానే న్యూ లేయర్ అని తీసుకోవచ్చండి. మీకు ఇలాగ లేయర్ బాక్స్ మీద డిస్ప్లేలో మీకు కనిపిస్తుంది లేయర్ 1, లేయర్ 2 అనేసి. ఇప్పుడు నేను లేయర్ 1లో సర్కిల్ గీసుకుంటున్నాను, రెక్టాంగిల్, దాన్ని కలర్ అప్లై చేస్తున్నాను. మళ్ళీ లేయర్ 2లో ఎలిప్టికల్, దాన్ని రౌండ్ సర్కిల్ని నేను డ్రా చేస్తున్నాను. ఈ రెండిట్లో కలర్ ఫిల్ చేస్తున్నాను. ఈ రెండిట్లో కలర్ ఫిల్ చేసిన తర్వాత నేను ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో మీకు లాంగ్ వీడియోలో చూపించానండి, ఇది మూవ్ అవ్వట్లేదు, మనకి మూవ్ అవ్వాలి అని చెప్పాను. సో ఇప్పుడు ఈ మూవ్ అవ్వడం కోసమే నేను లేయర్స్ తీసుకున్నాను, ఒక్కొక్కటి ఒక లేయర్ తీసుకున్నాను. సర్కిల్ గీసుకున్న తర్వాత మనం కలర్ అప్లై చేసిన తర్వాత అండి, ఇందులో మనం రీసెలెక్ట్ చేసేయాలి. అంటే ఆ సెలక్షన్ అయితేనే కదా మనకి కలర్ అప్లై అవుతుంది. రెక్టాంగిల్ సర్కిల్ డ్రా చేసిన తర్వాత అండి దీనికి కలర్ అప్లై చేస్తాము. అలాగే రౌండ్ సర్కిల్లో కూడా కలర్ అప్లై చేసాం కదా. ఇది ఒక్కొక్కటి ఒక లేయర్, నేను రైట్ క్లిక్ ఇస్తే దీని మీద సెలెక్ట్ అవుతుందండి. లేయర్ 1 అంటే ఏ లేయర్లో ఉందో కూడా చూపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుని మూవ్ చేసుకుంటున్నాను. చూడండి ఎలా మూవ్ అవుతుందో, చూసారు కదా. రౌండ్ సర్కిల్ కూడా మూవ్ చేస్తున్నాను, చూడండి ఎలా చేశాను. నేను గతంలో చేసిన వీడియో చూపిస్తున్నాను. మళ్ళీ అదే సర్కిల్ తీసుకున్నాను, అదే రౌండ్ తీసుకున్నాను, కలర్ అప్లై చేశాను. దీనికి లేయర్ తీసుకోలేదు. నేను లేయర్ తీసుకోకుండా చూడండి మూవ్ అవ్వడం లేదు. ఈ డిఫరెన్స్ క్యాచ్ చేశారు కదండి.
చూడండి ఎంత బలంగా ట్రై చేసినా అవ్వడం లేదు. ఏదో లాక్ అయినట్టుగా చూపిస్తుంది. ఎంత మూవ్ చేసినా మూవ్ అవ్వడం లేదు చూసారా? బయట నుంచి వచ్చిన ఇమేజెస్‌కి గాని, గూగుల్‌లోంచి తెచ్చుకున్న వాటికి అవసరం లేదు. డైరెక్ట్‌గా మూవ్ అయిపోతది. చూడండి ఎలా మూవ్ అవుతున్నాయో. లాసో టూల్ గురించి నేర్చుకుందామండి. కంట్రోల్ ఓ కొట్టాలి. కంట్రోల్ ఓ క్లిక్ చేస్తే మనకొక ఇమేజ్ తీసుకుంటామండి. ఆ ఇమేజ్ తీసుకున్న తర్వాత దాని మీద మనం లాసో టూల్ ఇందులో 3 ఐటెమ్స్ ఉంటాయి కదా! అవి మనం ట్రై చేద్దాం. ఒకటి లాసో టూల్ ఉంటది కదండీ! అది ఫ్రీ హ్యాండ్. అది చూడండి నేను ఇప్పుడు దాన్ని అప్లై చేస్తుంటే మీకు తెలుస్తది. ఈ లాసో టూల్స్‌లో ఇందులో 3 ఐటెమ్స్ ఉంటాయండి. లాసో టూల్ ఒకటుంటది. పాలిగానల్ లాసో టూల్ ఒకటుంటది. మ్యాగ్నెటిక్ లాసో టూల్ ఒకటుంటది. దాని గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అది ఫ్రీగా మూవ్ అయిపోద్దన్నమాట. లాసో టూల్ అనేది డ్రా చేసుకున్నట్టు వెళ్ళిపోతది. నెక్స్ట్ ఇంకోటి పాలిగానల్ లాసో టూల్ అండి. ఇది స్ట్రెయిట్ ఎడ్జెస్ మాట. అంటే మనం మూవ్ చేస్తుంటే అక్కడక్కడ డాట్స్ పెట్టుకుని దానికదే వెళ్ళిపోతుందండి. ఎక్కడ దానికి అనుకూలంగా ఉంటే అక్కడ పెట్టేసుకొని వెళ్ళిపోద్ది. చూసారు కదా! పాయింట్ దగ్గర ఆగక్కర్లేదు. అదే ఆగి, ఆగి, ఆగి మూవ్ చేసుకొని డ్రా చేసేసుకుంటదండి. ఇది చాలా బావుంటది టూలు. మ్యాగ్నెటిక్ లాసో టూల్ అండి. ఇది ఎడ్జ్ డిటెక్షన్ అంటారు కదా దీన్ని. దానికదే మూవ్ అయిపోతదండి. ఇది ఇంచుకి ఇది డాట్ పెట్టుకుంటూ వెళ్ళిపోతుందండి. ఎక్కడ ఆగాలో దానికే తెలుసు. దీనికైతే మనం పెట్టాల్సిన అవసరం లేదు. పాయింట్‌కి అది ఔట్ సైడ్‌కెళ్ళదు. మనం ఎక్కడైతే మనం డ్రా చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్ నుంచి డాట్ పెట్టుకుంటూ వెళ్ళిపోతుందండి. చూసారు కదండీ! మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఫాలో చేసేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.